నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, AP.in న్యూస్. ప్రస్తుతం మన ఛానల్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కనుక మరింత నేను ఇంకా బాగా మంచి వార్తల్ని ఇచ్చేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అంటే మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. కనుక నేను దయచేసి మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే, దయచేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు కామెంట్ చేసేది వాట్సాప్లో కాకుండా మన ఛానల్ లింక్లోనే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో దాదాపు 9 లక్షల ఎకరాలలో మామిడి పంట సాగులో ఉన్నది. కనీసం అంటే 15 లక్షల టన్నుల మామిడి ఈ 4 జిల్లాల ఉత్పత్తి అవుతున్నది. మన ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 8 లక్షల టన్నుల ఒక తోతాపురి మాత్రమే ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలలో రైతులు తాము పండించినటువంటి మామిడి పంటకు సరి అయినటువంటి ధర లేకపోవటంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనకు వేదనకు గురవుతున్నారు. మామిడి పండించటమే ఇక దండుగా అనేటువంటి పరిస్థితికి వచ్చినారు. గత సంవత్సరం రైతుల వేదనను చూసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన తరువాత ప్రభుత్వం కొద్దిగా కదిలి రవింత విదిలించింది. ఈ సంవత్సరం అది లేదు, 2 రూపాయలకే ఫ్యాక్టరీలు కొంటాము అనేటువంటి పరిస్థితి. చివరకు వాళ్ళు 6 రూపాయలు ఇస్తామని 5 రూపాయలు కూడా ఇవ్వటం లేదు. మామిడి పంట ఆఖరు దశకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. ఈ 2 కలిపిన రైతుల ఆత్మహత్యలు ఆగేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఉత్పత్తికి సరి అయినటువంటి ధర 15 రూపాయలు వస్తే తప్ప కిలోకి వాళ్లకు గిట్టుబాటు లభించదు. పక్కనున్నటువంటి కర్ణాటకలో తోతాపురి అతి తక్కువ పంట పండిన ఆ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి కుమారస్వామి గారు ఒక ఉత్తరం రాస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి 1,30,000 టన్నులను కిలో 17.5 రూపాయలకు కొనటం జరిగింది. ఇక్కడేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వానికి కనీసం లేఖ కూడా రాయలేదు. లేకుండా 4 రూపాయలు మద్దతు ఇస్తామని ప్రకటించటం మూలంగానే రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళు రోడ్ల